స్మాల్ సేవింగ్స్ స్కీమ్లలో అక్రమ ఖాతాలకు సంబంధించి భారత ప్రభుత్వ ఆర్థిక శాఖ కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. అక్టోబర్ 1, 2024 నుంచి అమలులోకి రానున్న ఈ మార్గదర్శకాలు ముఖ్యంగా చిన్నారుల పీపీఎఫ్ మరియు సుకన్య సమృద్ధి యోజనపై ప్రభావం చూపిస్తాయి. ఇప్పుడు ఒక చిన్నారి పేరు మీద కేవలం ఒకే పీపీఎఫ్ ఖాతా ఉండాలి. అదనంగా తెరిచిన ఖాతాలకు వడ్డీ 4% మాత్రమే. నాన్ రెసిడెంట్ ఇండియన్స్ కు కూడా అక్టోబర్ 1, 2024 నుంచి వడ్డీ లేదు. ఎన్ఎస్ఎస్ ఖాతాలు అక్రమంగా ఉంటే వాటికి వడ్డీ ఉండదు. పీపీఎఫ్ కు 7.1%, సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ మరియు సుకన్య సమృద్ధి యోజనకు 8.2% వడ్డీ రేట్లు కొనసాగుతాయి. ఈ మార్పులు అన్ని బ్యాంకులు, పోస్టాఫీసులకు తప్పనిసరిగా పాటించాలి. మరిన్ని వివరాలకు 9949809606ను సంప్రదించండి.